నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము, కామ వికారము, విగ్రహారాధన, అవివేకము, అహంభావము ఇవన్నీ కూడా వచ్చి మానవుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. మానవుని కళ్ళైతే, మరి ఆ చేతులైతే, పెదవులైతే, నోరు, నాలుక, శరీర అవయవాలన్నీ కూడా దేవుడు మరి మనకు ఆరోగ్యంగానే పుట్టించాడు. కానీ ఎందువల్ల ఈ చెడైపోతుంది ఈ కన్ను? ఎందుకు చెడిపోతుంది? ఎందుకు చెడిపోతుంది మన చెవు? ఎందుకు ఈ నాలుక భ్రష్టత్వం మాట్లాడుతూ ఉంది, అబద్ధములు మాట్లాడుతూ ఉంది? ఎందుకు ఈ చేతులతోనే మనము లంచగొండితనము, దుర్మార్గమైన ప్రతి మరి రకరకాల సంతకాలు పెట్టుకుంటూ దుర్వ్యాపారం చేసుకుంటూ ఈ చేతులతో డబ్బును సమకూర్చుకుంటూ మనము బానిసలమైపోతున్నాము. దీనికి కారణం ఏంటి? ఇదే చేతులతో నరహత్యలు చేస్తున్నాం, ఇదే ఆలోచనలతో నరహత్య వ్యూహాలు చేస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏమనగా అంతరంగములో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిన్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్. కాబట్టి ఆయా పాపాలు ఆయా సమయాల్లో అందుబాటులో అవకాశమును బట్టి బయటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన మానవుడు ఈ విధంగా భ్రష్టత్వమును కూడగట్టుకొని మూటగట్టుకొని బరువు నెత్తి మీద వేసుకొని ప్రయాసపడి అడుగులు వేయలేక ఇంటి సమస్యలతో, బిడ్డల సమస్యలతో, కుటుంబ ఈతలతో మరియు ఈ పాపముల మూటతో ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నాడు మానవుడు. ఇక రిలీఫ్ వద్ద మానవునికి ఈ యొక్క మరి ఈ బరువు దించుకోవాలని ఆశ ఉండవద్దా? ఈ పాపముల మూటను ఇప్పి వాటిని ప్రభు పాదాల దగ్గర పడవేయాలని ఆశ వద్దా? ఒప్పుకొని విడిచిపెట్టవాలని ఆశ ఉండవద్దా? ఆలోచన చేద్దాం. రోజున మానవుడు ప్రయాసపడి భారం మోసుకుంటూ ఎక్కలేని మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. కానీ ఆ పాపపు మూటను ఇప్పుటకు ఇష్టపడని మానవుడిగా కనబడుతూ ఉన్నాడు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడైతేనే కనికరం పొందుతాడు. పాపములు మూటగట్టుకొని మరి మోసుకుంటూ వెళ్తూ ఎక్కడ కుప్పకూలిపోతాడు మానవుడు. కాబట్టి ఇది నీ దురవస్థే అని గ్రహించవలసిన వాడుగా ఉన్నాడు. కనుక వారు ఏం చేయాలి? వాటన్నిటినీ అనుసరించి మనమేం చేయాలి? పాపములు చేస్తున్న ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? మరి వారి యొక్క నిజస్థితిని గ్రహించని స్థితిలో ఉన్నారు. రోజున మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు